సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఇంకా ఫ్లాప్ అయిపోయిందిరా బాబు, ఇంకా సినిమాని ఎవరు కాపాడలేరు అనుకున్నా. అప్పుడు వచ్చింది సెకండ్ హాఫ్, ఇంకా ఫిక్స్ అయిపోయినా డిజాస్టర్ అని. రాడ్ రంబోలా ఉంది. నమస్తే మామ, ఇప్పుడు నేను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసి వచ్చిన. ఇంకా సినిమా ఎట్లుందిరా అంటే కష్టం మామ, అస్సలు బాగాలేదన్నమాట. సింపుల్ చెప్పాలంటే తలకాయ నొప్పి వస్తుంది అనమాట. ఆఖరికి ఫ్యాన్స్ కూడా చాలా మంది లేచి వెళ్ళిపోతున్నారు. మెంటల్ ఎక్కిపోయింది మా థియేటర్లో మాత్రం. ఇప్పుడు ఫుల్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు సినిమా ప్లాట్ గురించి మాట్లాడేసుకుంటే, మన హీరో వచ్చేసరికి ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. ధర్మాన్ని కాపాడటానికి ఉన్న మన హీరోకి సడన్ గా ఒక పర్సన్ వల్ల ఒక రోజు ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అని మీరు సినిమాలో చూసి తెలుసుకోవచ్చు అనమాట. ముందుగా ఈ సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడేసుకుంటే, శ్రీలీల అనమాట ఎక్సలెంట్ అనిపించింది. యాక్టింగ్ పరంగా కూడా చాలా మంచిగా అనిపించింది. ఇంకా సెకండ్ వన్ వచ్చేసరికి దేఖ్లేంగే సాలా అని చెప్పేసి ఒక సాంగ్ ఉంది కదా, వినటానికి చూడటానికి డాన్స్ పరంగా మాత్రం పవన్ కళ్యాణ్ గారు 100% ఎఫెక్ట్ పెట్టిరు. ఎక్సలెంట్ కుదిరింది ఆ సాంగ్ మాత్రం, నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అదైతే. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడేసుకుంటే, సినిమాలు అవి తప్ప మిగతాదంతా నెగిటివ్ అనమాట. స్టోరీ కానీ డైరెక్షన్ కానీ ఎప్పుడో 10 ఏళ్ళ 20 ఏళ్ళ కింద రావాల్సిన సినిమాలు ఇవన్నీ. సింపుల్గా చెప్తున్నా, అమ్మ బాబా డైలాగ్స్ ఉంటాయి, ప్రతిదానికి కావాలని ప్రాస రాసి మరి రాసినట్టు చాలా అతిగా అనిపిస్తుంది. కామెడీ అయితే అస్సలు పండదు, మెంటల్ చిరాకు వస్తుంది. మోర్ ఓవర్ ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ కూడా ఇట్లా వంగి ఉంటుంది అనమాట. అదే యాంగిల్లో మరి ఎందుకు పెట్టారో అర్థం కాలే, కానీ ప్రతిది కూడా కావాలనుకున్న దగ్గర మంచిగా ఉన్న దగ్గర కూడా కానీ ఇట్లా వంపి పెట్టిరు. దానివల్ల చూస్తున్నంత సేపు అసలు ఏం చూస్తున్నాం రా భయ్ అనిపిస్తుంది. సో ఒకవేళ మీరు సినిమా చూసిరా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇది మన రివ్యూ. సో వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోకండి.